హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి. కొత్త పే స్కేల్ కూడా అమల్లోకి రాబోతుంది. మరి పూర్తి వివరాలు వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే టీచర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయాల్లో కూడా పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. రాష్ట్రంలో మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటైన విషయం తెలిసిందే. ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయితే పూర్తి చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారము పూర్తయిన తర్వాత మొత్తంగా ఇది 4వసారి అయితే ఆయన పదవి చేపట్టారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు రాష్ట్ర విభజన అనంతరం తొలుత 2014లో ఒకసారి, ఇప్పుడు ఒకసారి, అంటే 2 సార్లు. మొత్తం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వారి జాబితాను కూడా మనకు ముందే రిలీజ్ అయింది. ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ సహా జనసేన పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. బీజేపీ నుంచి వై సత్యకుమార్ను తీసుకున్నారు. మొన్నటి వరకు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన చంద్రబాబు ఇప్పుడు పరిపాలనపై అయితే దృష్టి సారించనున్నారు. తొలి శాఖల వారీగా అయితే నివేదికలను ఇప్పటికీ తెప్పించుకున్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టవచ్చు అనేది అభిప్రాయం జరుగుతుంది. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా చంద్రబాబు ఈ హామీ ఇచ్చి ఉన్నారు. వైఎస్ జగన్ బ్రెయిన్ చైల్డ్ గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఇక భారీగా మార్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తుంది. అక్కడ సిబ్బందిని ఇతర అనుబంధ శాఖల్లో సర్దుబాటు చేస్తారని చెప్తున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 వారికి సంబంధించిన మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. అధిక సంఖ్యలో గ్రేడ్ 5 కార్యదర్శులను గ్రేడ్ 4 ప్రమోషన్ అయితే కలిగిస్తారని తెలుస్తోంది. సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీళ్ళే కీలక పాత్ర పోషిస్తారని సమాచారము. వారికి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకురావచ్చు. డిజిటల్ అసిస్టెంట్లను జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్గా బదలాయిలు చేస్తూ విద్యా మంత్రిత్వ శాఖకు మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పనులను వారికి కేటాయించవచ్చు. ప్రతి స్కూలుకు ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ను కేటాయించే అవకాశం ఉన్నట్లే తెలుస్తోంది. ఉపాధ్యాయులను అన్ని బోధనేతర పనుల నుంచి అయితే తప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారము. ఇది వారికి ఊరట కలిగించే విషయమే. వారికి బోధనేతర విధులను అప్పగించిందనే ఆరోపణలు గత ప్రభుత్వం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయులు అన్ని బోధనేతర పనుల నుంచి కూడా ఈ విధంగా తొలగించడానికి ప్రభుత్వము ఈ విధంగా ఆలోచనలో ఉంది.